మొత్తం మునిగిపోయినాయి. కళ్ళు కూడా కనీసం కప్పు కూడా పట్టుకోవాలి. విజయవాడ ఒక వారం క్రితం అంతా సాఫీగా ఉంది. ప్రజలు వారి దైనందిన పనులు చేసుకుంటూ సాధారణ జీవితం గడుపుతూ ఉన్నారు. కానీ గత ఆదివారం వచ్చిన భారీ వర్షాలు వరదల రూపంలో విజయవాడను దాదాపు 70% నగరం నీట మునిగింది. ఈ వారం రోజులుగా ప్రజలు తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆహారం లేక, నిద్ర లేక, ఇంట్లో సురక్షితంగా ఉండలేక ఎన్నో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికైతే చాలా ప్రాంతాల్లో వరద తగ్గిపోయింది, కానీ సింగనగర్లో మాత్రం పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. ఈరోజు మేము సింగనగర్ ప్రాంతం ఎలా ఉందో చూసి మేము చేయగలిగిన సాయం అక్కడ ప్రజలకు మేము చేద్దామని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ముఖ్యంగా పైపుల్ రోడ్లో జరిగిన ఒక సంఘటన మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఆహార పంపిణీ ట్రక్కును అక్కడ ప్రజలు ఆపి ఆహారం కోసం ఎగబడి తీసుకుంటున్నారు. ప్రజలు ఆకలి దుర్భర పరిస్థితిని స్పష్టంగా చూపిస్తున్నారు. భయంతో ఆహారం దొరకదేమో అనే ఆందోళనతో ఆ ట్రక్ మీద ఎగబడి ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు సరైన ఆహారం అందక ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. మంత్రి పొంగూరు నారాయణ అక్కడికి రావడం జరిగింది. ప్రజల కష్టాలను వినడం జరిగింది. వాళ్ళైతే వారు ఎదుర్కొంటున్న కష్టాలను గమనించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ సమస్యలు ఏ స్థాయిలో పరిష్కారం అవుతాయో, చర్యలు ఎప్పటికి అమలు అవుతాయో చూడాల్సిన పని అయితే మిగిలి ఉంది. బాగా చేస్తున్నారు, చైతన్యం మేము అట్లా కాకపోతే చిన్న సందుల్లోకి ఇప్పుడు చుట్టుపక్కల 10 రోడ్లన్నింటిలో ఏ వెహికల్ రాట్లా. మరి మేము ఇక్కడ బండిలో ఆపుకొని బస్సులోకి తీసుకొని వస్తున్నాం. మరి ఇలాంటి సందుల పరిస్థితి ఏంటి? మరి మీరే మొత్తం మునిగిపోయినాయి. కళ్ళు కూడా కనీసం కప్పు కూడా పట్టుకోవాలి. నారాయణ గారు ఇళ్లలో ఒక్క సామాను కూడా లేదు సార్. అందరికి సామాను నాశనం అయిపోయినాయి. మేము గారు అందుకని ఎవరైనా సార్ చేయట్లేదు అంటే సార్ అన్ని బాగా చేస్తారు. కాకపోతే చిన్న సందుల్లోని ఇళ్లలోని కనీసం పండుకొని కప్పుకోవడానికి కూడా దుప్పట్లేని పరిస్థితి ఉన్నాయి సార్. చెప్పుకోలేక బాధపడుతున్నాం. నెత్త రోడ్లు ఎవరిని ఆపితే వెనక బండి వస్తుంది అంటున్నారు, కానీ ఎవరు ఆపట్లేదండి. లోపలికి రావట్లా. మరి మాలాంటి చిన్న చిన్న 10 అడుగుల రోడ్ల సందుల్లో వాళ్ళు ఏమైపోతారు? చెప్తున్నాను, అందరూ మనందరూ చెప్తున్నాం. ఆయన మాట ఉండే
ఇప్పుడు నేను అనేది ఒక సొంత కాదు, 10 అడుగుల రోడ్లు చిన్న సందుల్లోనే పెద్ద రోడ్లో వస్తున్నాయి. కాకపోతే మన చిన్న సందుల్లోకి రాలేదు కాబట్టి అవి ఎవరో చెప్తున్నాం. అలా రావాలంటే అటు పేట శాంతినగర్ వేరు, ప్రకాష్ నగర్ వేరండి. ఇది శాంతినగర్ సార్, అది ప్రకాష్ నగర్. అంటే చిన్న సందులకు వెళ్ళే మార్గాలు తక్కువ. శాంతినగర్, ప్రకాష్ నగర్ ఇలా చిన్న చిన్న 10 అడుగుల రోడ్లు ఉన్న సందుల్లోకి ఎక్కడికి వెళ్ళే పాసిబుల్ లేదు. నేను అదే చెప్తానమ్మా. ప్రకాష్ నగర్, రాజీవ్ నగర్ అయినా, ఉడాకల్ అయినా ఎక్కడైనా కానీ చిన్న సందుల్లోకి రావటం లేదు. 10 అడుగుల రోడ్లోనే అదే చెప్తున్నా. ఇప్పుడు ఉంది సార్, కనీసం నేను చెప్తున్నా. ఇప్పుడు మాలాంటి వారు ఇక్కడ అర్థం పడి ఫుడ్ తీసుకొని కనీసం పిల్ల జలత ఆడవాళ్ళు ఉన్న వాళ్ళు రాలేని పరిస్థితి. దుప్పట్లు కానీ పడుకోవడానికి అన్ని తడిచిపోయినాయి. కనీసం దగ్గర ఒక 4000 గడప మొత్తం సందులే సార్, 4000 గడప ఉంటుంది. సందులోకి రావట్లేదు. నేను చెప్తున్నా కదా, 4000 గడప చెప్తున్నా నేను. శాంతినగర్ మొత్తం ఉంటే సందులే సార్, ఓన్లీ 400 గడపలు. ఓకే సార్. ఎలివేషన్లో బుట్ట సందులు ఉన్నాయి. అదే చెప్పాను, నేను అన్ని ఏరియాలు చెప్పాను. అరే కాదు, అన్ని ఏరియాలు చెప్పాను. రోడ్డు పార్కు ఉంది సార్, చిన్న పార్కు. దాని చుట్టూరు చిన్న చిన్న సందులు ఉన్నాయి సార్. అవన్నీ నీళ్ళు ఉండిపోయి, గ్యాదర్ చనిపోయి, మొక్కలు మాకు ఫుడ్ కానీ ఏదైనా కూరగాయలు కానీ మాకు చిన్న సందులకు ఎవరు ఏం తెచ్చట్లేదు. మాకు సహాయం చేయండి. ఈ మొక్కల్లో ఆడబోతి లోపల్లో పడిపోతున్నాం. ఎవరింటికాడికి వచ్చి ఎవరు రోడ్డు మీద ఎవరు రాను అందరూ రోడ్డు
పక్కన